రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 కోకో సాగు విధానాలపై మాండలీస్ సంస్థ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ విపణిలో చాక్లెట్ పరిశ్రమలకు అవసరమయ్యే కోకో బీన్స్కు ఏటికేడాది డిమాండ్ పెరుగుతోంది. ఇంతటి గిరాకీ ఉన్న కోకో గింజల నాణ్యత ఉత్తమోత్తమంగా ఉండేలా ప్రతి రైతు జాగ్రత్త వహించాలి. నాణ్యత మెరుగ్గా ఉన్నప్పుడే మంచి ధరలు దక్కే అవకాశం ఉంటుంది. పరిశ్రమలకు కోకో గింజలే ప్రధాన ముడిసరుకు కాబట్టి వీటి రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దీనివల్ల మంచి ధర దక్కడంతో పాటుగా గింజలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయంటూ కోకో గింజల నాణ్యతా ప్రమాణాల గురించి ఏలూరులోని మాండలీస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు ఇలా తెలియజేస్తున్నారు. కోకో గింజలను ప్రధానంగా చాక్లెట్ మరియు కొన్ని రకాల ఆరోగ్య పానీయాల్లో ప్రధాన ముడిసరుకుగా వాడతారు. ఈ కోకో గింజలకి ఆశించినటువంటి మంచి ధర రావాలంటే నాణ్యతా ప్రమాణాలను పాటించి ఈ గింజలు తయారు చేసుకోవాలి. ఆ నాణ్యతా ప్రమాణాలను మనం చూసుకున్నట్లయితే దాని యొక్క రంగు, రుచి, వాసన, గింజల యొక్క సాంద్రత, పరిమాణాన్ని బట్టి ఈ నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోకో గింజలకి చాక్లెట్ రంగు, రుచి, వాసన రావాలంటే ఫర్మెంటేషన్ అనే ప్రక్రియని తప్పకుండా పాటించాలి. దీనికి గాను పక్వానికి వచ్చిన కాయలను చెట్టు నుంచి కోసిని కుప్పల్లాగా మనకి చెట్ల నీడన కానీ షెడ్లలో కానీ 3 నుంచి 4 రోజులు తగ్గకుండా నిల్వ ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కాయలు పూర్తిగా పక్వానికి వచ్చి ఈ కాయలు పగలగొట్టి గింజ వేరు చేసుకునేటప్పుడు ఎంతో సులభతరంగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ కాయల లోపల ఉండేటువంటి ఈ కాడలు అనేది గింజలతో పాటు రాకుండా ఉంటుంది. వేరు చేసుకున్న గింజల్ని ఫర్మెంటేషన్ ప్రక్రియకి మనం చేపట్టాలి. ఫర్మెంటేషన్ ప్రక్రియ చేపట్టడానికి గింజ పరిమాణాన్ని బట్టి పద్ధతులను అవలంబించాలి. 50 కేజీలు అంతకన్నా తక్కువగా ఉన్నటువంటి పరిమాణాలకి వెదురు బుట్టల ద్వారా కానీ, అంతకన్నా ఎక్కువ మొత్తాల్లో ఉన్నప్పుడు ఈ చెక్క ప్లాట్ఫామ్లో కుప్పలుగా పోసి ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది చలికాలం అయితే 6 రోజుల పాటు, అదే వేసవికాలంలో అయితే 5 రోజుల పాటు ఈ ప్రక్రియను చేపట్టాలి. ఈ గింజలు వేసుకున్న తర్వాత 48 గంటలకు ఒకసారి ఈ గింజల్ని పూర్తిగా కలిగిపెట్టాలి. ఇలా చేయడం వల్ల లోపలి భాగంలో ఉన్న గింజలకు కూడా ఈ గాలి సోకి ఫర్మెంటేషన్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గింజలను ఎండబెట్టుకునేటప్పుడు ఒక రోజు ఆరిన తర్వాత 2-3 గింజలు కానీ అంతకన్నా ఎక్కువ గింజలు అతుక్కుని ఉన్నట్లయితే ఈ గింజలను వేరు చేసుకోవాలి. దాంతోపాటు గింజలలో ఎక్కడైనా ఈ కాడలు కానీ ఈ కాయ డొక్కులు కానీ కలిసినట్లయితే అవి ఎండబెట్టుకునేటప్పుడు వేరు చేసి పడేయాలి. బాగా 4 నుంచి 5 రోజులు ఎండబెడితే దీని యొక్క తేమ శాతం 7కి చేరుకుంటుంది. అప్పుడు ఆ గింజలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఈ గింజల్ని మార్కెట్ను అనుసరించి రైతులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. ఈ కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవాలన్న ఉద్దేశం ఉన్నట్టయితే ఈ గింజల్ని శుభ్రమైనటువంటి గోని సంచుల్లో ఎత్తుకొని ఈ గాలి వెలుతురు సోకే శుభ్రమైన గదుల్లో భద్రపరుచుకోవాలి. ఆ గదుల్లో ఎటువంటి పురుగు మందులు కానీ, రసాయనిక ఎరువులు కానీ, ఘాటైన వాసన వచ్చే పదార్థాలు కానీ, ధాన్యం కానీ నిల్వ ఉంచకూడదు. ఇలా ఉంచినట్లయితే ధాన్యానికి వచ్చినట్టు పురుగులు కూడా ఈ కోకో గింజలకు పడుతుంది. ప్రస్తుతం కోకో గింజలకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ని చూసి కొనుగోలుదారులు అనేవాళ్ళు ఎక్కువ మంది రావడం గమనించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి గింజల నాణ్యతా ప్రమాణాలను పాటించి అధిక ధరను డిమాండ్ చేసుకోవాలి. కానీ ఇచ్చిన ధరకి నాణ్యతా ప్రమాణాలకి తగ్గించి గింజలను అమ్ముకోవడం అనేది ఎంతైనా మంచిది కాదు. ముఖ్యంగా మనం ఈ తేమ శాతాన్ని 7 కన్నా ఎక్కువగా ఉండకుండా రైతులు ఎండబెట్టుకోవాలి. గింజల పరిమాణాన్ని చూసుకున్నట్లయితే 100 గ్రాముల గింజలు చూసినట్లయితే అందులో 100 నుంచి 105 గింజల సంఖ్య ఉన్నట్లయితే ఆ గింజలు మంచి నాణ్యత కలిగినట్టు మనం నిర్ధారించుకోవచ్చు. ఆ గింజలను మనం మధ్యలోకి కత్తిరించి చూసినట్లయితే ఈ ఫర్మెంటేషన్ బాగా జరిగిన గింజలు 80% తగ్గకుండా ఈ చాక్లెట్ బ్రౌన్ రంగుకు మారి ఉండడం గమనించవచ్చు. మిగతా 20% గింజలు కూడా పాక్షికంగా చాక్లెట్ రంగుకు మారడం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫర్మెంటేషన్ కానీ సక్రమంగా జరగనట్లయితే ఈ గింజలు లోపలి భాగంలో ఊదా రంగులో ఉండి పులుపు వాసన కలిగి ఉంటాయి. ఇటువంటి గింజలతో నాణ్యమైనటువంటి మంచి చాక్లెట్ తయారు చేయడం వీలు కావద్దు. కాబట్టి ఈ గింజలకి భవిష్యత్తులో మంచి రేటు రావడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రతి రైతు కూడా పండించిన పంటను నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ గింజల యొక్క నాణ్యతా ప్రమాణాలు పాటించుకోకుండా దగ్గర మార్గాల్లో ఎవరు వస్తే వాళ్ళకి మనకు రేటు వస్తుంది కదా అని ఈ నాణ్యత లేనటువంటి గింజలు అమ్మినట్లయితే కొనుగోలుదారులు వాటిని ప్రాసెస్ చేసేటప్పుడు కలిగే నష్టాల వలన భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి కోకో గింజలు కొనడానికి ముందుకు రారు. మనం కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవచ్చు. 4-5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఇండోనేషియా దేశం 5 లక్షల టన్నుల ఉత్పత్తిలో ఉండేది.
ప్రస్తుతం ఆ నాణ్యతా ప్రమాణాలు పాటించక ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఆ గింజలు సరితూగక కొనుగోలుదారులు ఆ గింజలను కొనుగోలు మానేయటం వలన ప్రస్తుతం అది 2 వంతుల ఉత్పత్తి తగ్గిపోయి 1,80,000 టన్నులకే పరిమితమైంది. అది ఇంకా కూడా తగ్గి ఇంకా ఆ యొక్క ఉత్పత్తి అనేది పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి రైతు కూడా ఈ నాణ్యత మీద ఎటువంటి రాజీ లేనటువంటి కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఈ అన్సీజన్ పంటను గమనించడం జరిగింది. అది ఎలాగంటే మనకి మార్చి ఏప్రిల్ నెలలో ఏర్పడిన పిండి ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో ఈ కోతకు వచ్చి ఆ గింజలు ఈ అధిక ఉష్ణోగ్రత సమయంలో ఏర్పడిన కాయల ద్వారా వచ్చిన గింజలు తయారవక తప్ప శాతం కానీ లోన మొలకలు వచ్చేసేయడం కానీ చిన్న గింజలు కానీ గమనించడం జరిగింది. ఆఫ్ సీజన్ గింజలు చూసుకున్నట్లయితే 170 నుంచి 180 బీన్ కౌంట్ మనం గమనించడం జరిగింది. ఈ 170లో కూడా కనీసం 20 నుంచి 30 తప్ప గింజలనే మనం గమనించడం జరిగింది. అందుకని కొనుగోలుదారులు ఈ గింజలు తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. అన్సీజన్ పంటలో వచ్చి ఈ తప్పల సంఖ్యను తగ్గించుకోవడానికి కొన్ని మనం జాగ్రత్తలు పాటించినట్లయితే సంఖ్యను ఎంతైనా కానీ తగ్గించుకోవచ్చు. దానికి గాను ఈ మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే అధిక ఉష్ణోగ్రతల సమయంలో కొంచెం అధిక నీటి తడులను తోటకు అందించాలి. దాంతోపాటుగా ఒక దఫా ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టినట్టయితే ఈ తప్పగింజల శాతం తగ్గి కొన్ని గింజలు అభివృద్ధి చెంది తూకం పెరగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కాయ కోసి మనం పగలగొట్టి తీసేటప్పుడు కొన్ని చిన్న చిన్న కాయలే పండిపోతాయి. ఆ కాయలను మనం ఈ గింజలతో కలుపుకోకుండా ఉంచుకోవాలి. ఆ కాయల ద్వారానే ఈ తప్ప గింజలు కానీ బాగా నాసి గింజలు వస్తాయి. వాటిని వేరు చేసి తీసివేయాలి. కాయలు పగలగొట్టేటప్పుడే పెద్దగా ఉన్న కాయలు మంచి గింజలు ఉన్న కాయలు తీసుకుని చేసినట్లయితే ఈ 170, 180 ఉండేటువంటి గింజ సంఖ్య 130 నుంచి 140కి మనం తగ్గించుకోవచ్చు. ఈ గింజలకి కొనుగోలుదారులు దామాషా ప్రకారం మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఈ ఏడాది కోకో గింజల ధరలు అనూహ్యంగా పెరగడంతో రైతులు సంబరపడ్డారు. అయితే గింజ నాణ్యత బాగుంటే ఎంతటి లాభం కలుగుతుందో, నాణ్యత సరిగా లేకపోతే మాత్రం అంతగా నష్టం వచ్చే అవకాశం ఉంటుందని, ఫర్మెంటేషన్ ప్రక్రియ సరిగా చేపట్టకపోవడంతో రైతులు అనవసరంగా నష్టపోతున్నారంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరుకు చెందిన రైతులు జాస్తి రాజన్ బాబు, ఆర్ జోగినాయుడు. నేను 25 సంవత్సరాల నుంచి కోకో తోటలో పనిచేస్తున్నానండి. ఎప్పుడూ లేని విధంగా రేటు బాగా వచ్చింది. 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు వచ్చిందని చెప్పి రైతులు అడావిడిగా పడి నాణ్యత లేకుండా ఇష్టాసారంగా అమ్మేశారు. అలా వ్యాపారస్తులు కూడా తొందరపడి కొన్నారు. సరిగ్గా గింజలు ఎండబెట్టక ఊరబెట్టక హడావిడిగా నాణ్యత లేకుండా ఇచ్చేశారు. దానివల్ల బాగా తయారు చేసే రైతులు అమ్మే టయానికి 400-500కు పడిపోయింది రేటు. దాని మూలంగా మిగతా రైతులు బాగా చేసే రైతులు బాగా నష్టపోయి ఉన్నారు. అంతా కరెక్ట్గా ఎండబెడతాం కానీ గింజ నాణ్యతగా ఉండే విధంగా చూసుకుంటే డిమాండ్ పెరుగుద్ది, మనకి కూడా రేటు బాగుంటుంది. గత 30 సంవత్సరాలుగా కోకో కొబ్బరి వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కొంచెం గింజ నాణ్యత బాగా వస్తుంది. ఫెర్మెంటేషన్ కూడా ప్రాపర్ పద్ధతిలో సరైన పద్ధతిలో చేయటం వలన గింజ నాణ్యత బాగా పెరుగుతుంది. గింజల నాణ్యత పెరిగితే మన దగ్గర కొనటానికి చాలామంది వస్తారు. గింజల నాణ్యత పెరగటానికి ఫెర్మెంటేషన్ ముఖ్యము, ప్లస్ ఆరబెట్టడం కూడా చాలా ముఖ్యం. నేను ఫెర్మెంటేషన్ చేసి గింజలు ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిన తర్వాత గింజలు నేను జాగ్రత్తగా దాచి వాటిని సరైన రేటు వచ్చినప్పుడు నేను అమ్ముతున్నాను. సరిగ్గా ఫెర్మెంటేషను గింజలు ఆరబెడతాం, శుభ్రంగా చేయటం వలన మనం లాభపడతాము, మంచి మార్కెట్ ఉంటుంది. వచ్చే బుధవారం 6:20 కోకోలో పురుగుల నివారణ గురించిన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984-978-7542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.